ఏడవకు కన్నా. పాప నాన్న తిట్టకండి అని లక్ష్మమ్మ చేత చెప్పిస్తాను, సరేనా? మీరు చేసింది తప్పు అని చెప్తాను. నేను మీతో ఈరోజు పడుకోవచ్చా? ఉమ్, అలాగేనమ్మా. అమ్మ తిట్టిందని దిగులు పడుకు. అమ్మ కోపం పాల పొంగులాంటిది. పొద్దున్న కల్లా మామూలుగా అయిపోతుంది కదా, ఏం కాదు. నన్ను తిట్టిందన్న కన్నా అమ్మ టెన్షన్ గా ఉన్నదని నా బాధ. పెద్దవాళ్ళకు కూడా లేని పరిజ్ఞానం, అర్థం చేసుకునే తత్వం ఇంత చిన్న వయసులో ఉన్నాయంటే అమ్మగారు అదృష్టవంతురాలు. అవును, కోపం వస్తే అందరూ ఆవేశపడతారు. నువ్వు ఆలోచించే సమాధానం చెప్తావు, అది అందరికీ చేత కాదు కన్నా. అంతా సరైపోతుందమ్మా, నువ్వేం బాధపడకు. ఏడవకూడదు. సరే రా పడుకుందు గాని. ఇలా పడుకో. ఏడవకూడదమ్మా, పడుకో. ఏంటన్నా? ప్యాడ్ పేపరు తీసుకుని రా అంటున్నావా? ఓకే ఓకే, తెస్తాను. అవసరం లేదు. గురూజీ. విజయీ భవ. ప్యాడు పేపరు అవసరం లేదు. ఆది నా గురించి అడగడానికే పేపర్ తెమ్మన్నాడు. మీరు అంత ఈజీగా ఆది మనసు చదవగలిగారే. అదే ఆత్మల అనుసంధానం అంటే. ఓ, గురూజీ, ఆపరేషన్ గురించి అడిగాను కదా, ఏమైనా ఆలోచించారా? అది చెబుదామనే వచ్చాను. అయితే ఆపరేషన్ చేయించొచ్చా? చేయించవచ్చు. సరైన టైంలో సరైన పద్ధతిలో ఆపరేషన్ చేయిస్తే మాట సులభంగా తిరిగొచ్చే పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్తున్నాడు. సరే అన్నయ్య, నేను డాక్టర్ని ఈరోజే కన్సల్ట్ చేస్తాను. కన్సల్టే కాదమ్మా, ఈరోజే టెస్టులు చేయించాలి. ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఆదికి మాట తిరిగొచ్చేస్తే అంతకు మించి ఏం కావాలి? గురూజీ, నాకొక డౌట్. అడగమ్మా. ఆది అన్నయ్యకి అన్ని మంత్రాలు వచ్చు కదా, ఎందుకు ప్రభావం చూపించలేకపోతున్నాడు? తన దగ్గర ఏం మంత్రశక్తులు ఎందుకు పనిచేయడం లేదు? తన శక్తి ఎందుకు తగ్గిపోయింది? ఇదొక మంచి ప్రశ్న. ఈ సృష్టి శూన్యంతో నిండి ఉంటుంది. ఆ శబ్దం ద్వారా పయనించేవే కాంతి, శబ్దం వంటి తరంగాలు. తరంగం అంటే ఒక శక్తి. ఒక శక్తి జన్మించాలంటే అనేక అణువులు కావాలి. మన విశ్వమంతా వివిధ రకాల ధాతువులతో నిండి ఉంది. మనం ఉండేదెక్కడ? హైదరాబాద్లో. అదెక్కడుంది? ఇండియాలో. భూమి మీద. భూమంటే పంచభూతాలతో నిర్మించబడింది. అలాగే మానవ శరీరం కూడా.
పంచభూతాలు సహకరిస్తేనే ఆయువైన ప్రాణమైన నిలిచేది. అలాగే ఒక శక్తికి ప్రాణం పోయాలంటే, మంత్రం ద్వారా ఏదైనా సాధించాలంటే ఆ మంత్రాలతో ఆ పంచభూతాలని ప్రేరేపించగలగాలి. మంత్రం అంటే శబ్దం. మంత్రం అంటే శక్తి. ఆ శక్తి ఎప్పుడు బయటికొస్తుంది? బిగ్గరగా ఆ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడే. అందుకే ఒక మంత్రగాడికి మాట చాలా ముఖ్యం. ఉచ్చారణ స్పష్టంగా ఉండడం చాలా చాలా అవసరం. ఒకసారి ఒక మంత్రం తప్పుగా చెబితే దాని తాలూకు దుష్పరిణామాలు చాలా చాలా ఉంటాయి, తెలుసు కదా. మన గుళ్ళలో పూజారి ఎందుకు మంత్రాన్ని గట్టిగా ఉచ్చరిస్తాడు? వేద పండితులు ఎందుకు ఒక లయలోనే వేదాన్ని పఠిస్తారు? ఆ లయ శక్తిని సృష్టిస్తుంది. ఆ లయ ఆ లయకారుడిని ప్రేరేపిస్తుంది. ఆ శబ్దం సృష్టించే తాలూకు శక్తి అప్పుడే కోరుకున్న ఫలితాన్నిస్తుంది. అదే మౌనంగా పఠించే మంత్రమైతే మనశ్శాంతికి మాత్రమే ఉపయోగపడుతుంది. అర్థమైంది గురూజీ. సరే, ఈరోజు ఆ డాక్టర్తో మాట్లాడి టెస్టులు చేయించండి. అంతా అనుకూలంగా ఉంటుంది. సరే, నేను వెళ్ళొస్తాను. విజయీ భవ.